ప్రధాని మోదీపై నార్వే దేశానికి చెందిన ప్రఖ్యాత పత్రిక ఆప్టిన్ పోస్టిన్ తీవ్ర స్థాయిలో అక్కసు వెళ్లగక్కింది. మోదీ ప్రతిష్టను దిగజార్చేలా ఏకంగా ఒక జాత్యహంకార కార్టూన్ ను ప్రచురించి తన వక్రబుద్ధిని చాటుకుంది. ఆ కార్టూన్ కు ఒక తెలివైన, విసిగించే వ్యక్తి అని అర్థం వచ్చేలా ఒక వివాదాస్పద శీర్షికను కూడా జత చేసింది. మోదీ నార్వే రాజధాని ఓస్లో పర్యటనకు వెళ్లిన సమయంలోనే సరిగ్గా ఆ పర్యటనకు ముందే ఈ విషపూరితమైన కార్టూన్ ను ఉద్దేశపూర్వకంగా ఆ పత్రిక ప్రచురించినట్లు తెలుస్తోంది. కేవలం కార్టూన్ కే పరిమితం కాకుండా ఆ సందర్భంగా రాసిన ప్రత్యేక వ్యాసంలో భారత విదేశాంగ విధానంపై కూడా తీవ్ర స్థాయిలో ఆ పత్రిక తన వ్యతిరేకతను, విషాన్ని కక్కింది. ప్రధాని మోదీ పర్యటన సమయంలోనే బయటకు వచ్చిన ఈ జాత్యహంకార కార్టూన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. నెట్టింట ఈ వార్త వైరల్ గా మారడంతో భారతీయులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు నార్వే పత్రిక తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దేశ ప్రధానిపై ఇలాంటి జాత్యహంకార ధోరణితో కూడిన కార్టూన్ వేయడం పట్ల మండిపడుతున్నారు. ఈ చర్య ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, పత్రికల స్వేచ్ఛ పేరుతో ఇలాంటి వలసవాద భావజాలాన్ని ప్రదర్శించడం దారుణమని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ పత్రిక అహంకార పూరిత వైఖరిని నెటిజన్లు ఎండకడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ వివాదంపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ పత్రికపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ కార్టూన్ పూర్తిగా జాత్యహంకారంతో కూడుకుందని ఒకరు వ్యాఖ్యానించగా, యూరోపియన్లు ఇప్పటికీ తమ వలసవాద భ్రమల నుంచి ఏమాత్రం బయటపడలేకపోతున్నారని మరొకరు చురకలు అంటించారు. నార్వేలోని అతిపెద్ద పత్రిక ప్రధాని మోదీపై ఇలాంటి కార్టూన్ ను ప్రచురించడం అత్యంత సిగ్గుచేటు. ఇది జర్నలిజం ఎంతమాత్రం కాదు. ఇది అచ్చంగా వలసవాద కాలం నాటి జాత్యహంకారమే అని నెటిజన్లు మండిపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం సాధిస్తున్న అద్భుతమైన ఎదుగుదలను వారు జీర్ణించుకోలేకపోతున్నారని, సరిగ్గా ఆ అక్కసుతోనే వారి పూర్వీకుల నాటి మూస ధోరణులను, ద్వేషాన్ని ఇలా పత్రికల ద్వారా బహిర్గతం చేస్తున్నారని ఇండియన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.